పరిపాలనని ప్రజలకి చేరువ చేస్తూ మాండలిక వ్యవస్థను తీసుకొచ్చిన, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలకి కిలో 2 రూపాయలు బియ్యం అందించిన, ప్రకృతి వైపరీత్యాలకి పదే పదే నెత్తి మీద నీడని పేదలు పోగొట్టుకుంటున్నటువంటి సందర్భంలో వారికి స్థిరమైనటువంటి నివాసాలని పక్కా గృహ నిర్మాణం ద్వారా అందించిన, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తూ మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్న, నైరాశ్యంలో కూరుకుపోయినటువంటి రైతన్నలకి 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తుని అందించి నేను సైతం రైతు బిడ్డని అని చెప్పి వారికి అండగా నిలిచిన, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగా వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ దాహార్తిని తీర్చిన, ఇవన్నీ కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత నిజంగా ప్రజాసేవ ఎలా ఉంటుందో చవిచూపినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు.